వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని నాగులపల్లి గ్రామ శివారులో అపర్ణ కన్స్ట్రక్షన్స్ నిర్మిస్తున్న భారీ అడ్డుగోడలపై గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. రేడియల్ రోడ్డుకు ఇరువైపులా రైల్వే స్టేషన్కి వెళ్లే దారి కూడా మూసేస్తూ ప్రభుత్వ భూములపై ప్రహరీలు కట్టడాన్ని సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ సంగారెడ్డి, రంగారెడ్డి కలెక్టర్లు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్, రైల్వే అధికారులు అపర్ణ సంస్థను ప్రతివాదులుగా చేర్చారు. హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసి సమాధానం కోరింది. ఈ గోడల వెనుక అధికారుల ప్రమేయం ఉందని, ముఖ్యంగా రామచంద్రపురం తహసీల్దార్ సంగ్రామ్ రెడ్డి ఫిర్యాదులను పట్టించుకోకపోగా అపర్ణకు అండగా తప్పుడు సమాచారం ఇచ్చారని గ్రామస్తులు ఆరోపించారు. రైల్వే ఆర్ఎండ్బి శాఖల పేరుతో తప్పుడు పత్రాలు సృష్టించారని, స్వలాభం కోసం ప్రభుత్వ భూమిని ఆక్రమించారని విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన ఈ అడ్డుగోడలు తొలగించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని పిటిషనర్లు స్పష్టం చేస్తూ కోర్టు తీర్పుతో న్యాయం జరుగుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు. అడ్డుగోడలు తొలగించే వరకు తమ పోరాటం ఆపమని, సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలుస్తామని పిటిషన్దారులైన లింగమయ్య, కృష్ణ, లక్ష్మయ్య, రవీందర్, రాజు, మల్లేష్, భాస్కర్లు స్పష్టం చేశారు. నాగులపల్లి గ్రామము. నా పేరు లింగమయ్య, మాజీ సర్పంచ్ కొడుకు. అమర్, లక్ష్మణ్, రమేష్, అనిల్, ఒక 7 మంది, 10 మంది కలిసి హైకోర్టులో కేసు చేసాం. ఈ కంపౌండ్ వాళ్ళ అపర్ణ వాళ్ళ కంపౌండ్ వాళ్ళకి తీయాలని చెప్పేసి ఇది రైల్వే స్టేషన్కు అడ్డంగా కట్టిరు. అపర్ణ వాళ్ళు ఇక్కడ నుంచి కిలోమీటర్న్నర దూరంలో వాళ్ళు వెంచర్ ఉంది. వాళ్ళకు ఉన్న ల్యాండ్ అది రంగారెడ్డి డిస్టిక్, ఇది సంగారెడ్డి మెదక్ డిస్టిక్ వస్తుంది. వాళ్ళు కావాలని ఇక్కడ దాకా వచ్చి రైల్వే స్టేషన్కి అడ్డంగా గోడ కట్టిరు. 1 సంవత్సరం నుంచి మేము కంప్లైంట్ చేస్తూ ఉన్నాము. చిన్న గోడ స్టార్ట్ చేసినప్పటి నుంచి చేస్తే ఇప్పటి వరకు వాళ్ళు ఏ రోజు ఆపలేరు. ఎంఆర్ఓకి చెప్పినాం, కలెక్టర్కి చెప్పినాం, మొత్తం ఎవరికి కంప్లైంట్ చేసినా ఎవరు పట్టించుకోవడం లేదు. అందుకే దయచేసి ఇప్పుడు ఏం చేసినామంటే హైకోర్టులో వేసినాం, ఈ గోడ ఇది ఇబ్బంది ఉందని. ఎవరన్నా రైల్వే లైన్కి పడి చనిపోతే పోలీసు వాళ్ళు వచ్చినా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ తిరిగి వచ్చి ఆ శివాని దగ్గరికి రావాల్సి వచ్చేటట్టుంది. మాకు విలేజ్ వాళ్ళకు ఊర్లో స్టేషన్ పోవడానికి ఎక్కడ దారి లేదు. దీనికి గిఫ్ట్ సౌకర్యం చేయాలి, ఈ తప్పని వాళ్ళు తీయాలి ఇమ్మీడియట్ గా. ఎప్పుడైనా స్టేషన్ చూసుకోవడానికి ఉంటుంది, ఎవరైనా మనుషులు ఉండరా లేరా అని విలేజ్ వాళ్ళు కానీ పక్క వాళ్ళు ఎవరైనా కానీ. ఇప్పుడేమో స్టేషన్కి అడ్డంగా ఆర్ఎంబి రోడ్కు, గవర్నమెంట్ రోడ్కు అపర్ణ వాళ్ళు 2 వైపులా కూడా అడ్డంగా కట్టింది. కాబట్టి కలెక్టర్ కానీ సీఎం కానీ దయచేసి కలెక్టర్ ఒకసారి ఇక్కడ వచ్చి చూడాలి ఈ పరిస్థితి. మేము భరించగలే బౌన్సర్లు పెడతారు. ఇగో ఇంతకు ముందు ఒక 5-6 మంది బౌన్సర్లు ఉన్నారు ఆల్రెడీ. ఏమనంటే ఎవరొచ్చి మేము మా కంప్లైంట్ చేసినా ఇక్కడ నిలబడ్డా ఇది వద్దని చెప్పినా వాళ్ళు వచ్చి కొడతారు. మాకు భయంగా ఉంది. కొంచెం సీఎం గారు దయచేసి న్యాయంగా పోరాడే వాళ్ళ మీద ఈ దౌర్జన్యంగా బౌన్సర్లను బట్టి కొట్టిపిస్తేట్లున్నారు ఈ అపర్ణ వాళ్ళు. దయచేసి వాళ్ళకు ఏదో ఒక కేసు చేయాలి వాళ్ళ మీద. ఈ కంపౌండ్ వాళ్ళు దయచేసి తీపియాలి అని కోరుతున్నాం.